ప్రకృతి అందాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన పుణ్యక్షేత్రాల గురించి, వాటి వెనుక దాగి ఉన్న అద్భుతమైన చరిత్ర గురించి తెలుసుకోవడం మన మనస్సుకు ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతను ఇస్తుంది కదూ. అందుకే ఈరోజు మనం అలాంటి ఒక మహిమాన్వితమైన, పవిత్రమైన క్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గా భవానీమాత విశేషాలను, ఆ క్షేత్ర పూర్వ చరిత్రను వివరంగా తెలుసుకుందాం. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు కూడా మాతోపాటు కలిసి రావాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రండి, ఇక వీడియోలోకి వెళ్దాం. ప్రకృతి ఒడిలో పరవశించే భక్తి, దట్టమైన అటవీ ప్రాంతం, ఏడుపాయలుగా చీలి పరవళ్లు తొక్కుతూ ప్రవహించే మంజీరా నదీమ తల్లి, ఆ నదీ తీరంలో సహజసిద్ధమైన గుహలో కొలువైయున్న చల్లని తల్లి శ్రీ ఏడుపాయల వన దుర్గా భవానీ. రండి, ఈ సుప్రసిద్ధ మహాపుణ్యక్షేత్రం యొక్క అద్భుతమైన చరిత్రను, విశేషాలను తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగాసన్పల్లి అటవీ ప్రాంతంలో ఈ సుందరమైన ఆలయం ఉంది. ఇక్కడికి చేరుకోగానే భక్తులకు స్వాగతం పలికేది మంజీరా నది. ఈ ప్రాంతంలో మంజీరా నది ఏడుపాయలుగా, అంటే ఏడుపాయలు చీలికలుగా విడిపోయి ప్రవహిస్తుంది. అందుకే ఈ క్షేత్రానికి ఏడుపాయలు అనే పేరు వచ్చింది. ఆ ఏడుపాయలకు సప్తోషులైన జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ మరియు గౌతమ మునుల పేర్లు ఉండటం విశేషం. ఈ ఏడుపాయలు కొంత దూరం ప్రవహించిన తర్వాత మళ్లీ ఒకేచోట కలవడం ఇక్కడి ప్రకృతి అద్భుతం. ఈ క్షేత్రానికి మహాభారత కాలం నాటి విశిష్టమైన పౌరాణిక నేపథ్యం ఉంది. పరీక్షిత్తు మహారాజు కుమారుడైన జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన సర్పజాతిని అంతంచేయడానికి సర్పయాగం చేసిన ప్రదేశం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ మహాయాగం జరిగినప్పుడు చనిపోయిన పాముల బూడిద వల్లే నేటికీ ఈ ప్రాంతంలోని నేల బూడిద రంగులో ఉంటుందని స్థానికుల నమ్మకం. ఇక్కడ వన దుర్గామాత దట్టమైన అడవిలో సహజసిద్ధంగా ఏర్పడిన ఒక గుహలో స్వయంభూగా వెలసింది. పచ్చని చెట్ల మధ్య కొండ గుహలో కొలువుదీరిన ఆ తల్లిని చూడగానే భక్తుల మనసు భక్తితో పులకించిపోతుంది. వర్షాకాలంలో మంజీరా నది ఉప్పొంగినప్పుడు ఆ ప్రవహించే నీరు అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్లడం భక్తులకు కనువిందు చేసే అపురూప దృశ్యం. ఆ సమయంలో అమ్మవారు సాక్షాత్తూ జలదుర్గగా దర్శనమిస్తుంది. ఏడుపాయల అనగానే అందరికీ గుర్తొచ్చేది మహాశివరాత్రి జాతర. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర ఇదే. మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తారు. పవిత్ర మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి వన దుర్గామాతను దర్శించుకుని పునీతులవుతారు. ఈ పచ్చని ప్రకృతి ఒడిలో ఎలాంటి ఆర్భాటం లేకుండా ఏడుపాయలుగా చీలిసుతారంగా ప్రవహిస్తోంది మన మంజీరా నదితల్లి. ఆ ఏడుపాయల మధ్య ఓ సహజసిద్ధమైన గుహలో మనల్ని చల్లగా చూసేందుకు కొలువైయుంది శ్రీ ఏడుపాయల వన దుర్గా భవానీ. మెదక్ జిల్లాలోని పాపన్నపేట అడవుల్లో ఉన్న ఈ గుడి కేవలం ఒక ఆలయం కాదు, ఒక ప్రశాంత తీరం. వానలు పడి మంజీరమ్మ ఉప్పొంగినప్పుడు ఆ నీరు మెల్లగా వెళ్లి కొండగుహలో ఉన్న ఆ తల్లి పాదాలను మృదువుగా తాకుతుంది. ఆ జలదుర్గను అలా చూస్తుంటే మన కష్టాలన్నీ ఆ పవిత్ర జలాలతోపాటే కొట్టుకుపోయినట్లు అనిపిస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మంది భక్తులు ఆ తల్లి చల్లని చూపుల కోసమిక్కడికి వస్తారు. ఏడుపాయల వన దుర్గమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన సమర్పణ బోనం. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ ఆహ్లాదకరమైన అటవీ వాతావరణంలో చెట్ల కింద స్వయంగా వంటచేసి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో నైవేద్యంగా సమర్పిస్తారు. కోరికలు తీరినవారు నదీ ప్రవాహంలో పసుపు, కుంకుమలు వదులుతూ ఒడిబియ్యం మరియు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. మీరు ఈ ప్రకృతి అందాలను పూర్తిగా ఆస్వాదించాలంటే జూలై నుండి జనవరి మధ్యలో రావడం ఉత్తమం. అయితే వర్షాకాలంలో ఇక్కడో అద్భుతం జరుగుతుంది. ఎగువన ఉన్న సింగూర్ డ్యాం గేట్లు ఎత్తినప్పుడు మంజీరా నది ఉరకలేస్తూ గర్భగుడిని తాకుతుంది. ఆ సమయంలో అమ్మవారు జలదిగ్బంధంలో ఉంటారు. అదొక అరుదైన చూడచక్కని దృశ్యం. అయితే ఆ సమయంలో భద్రతా కారణాల దృష్ట్యా మూలవిరాట్ దర్శనం ఉండదు కాబట్టి వర్షాకాలంలో వెళ్లేముందు వార్తలు గమనించడం మంచిది. ఇక రాత్రి బస చేయాలనుకునేవారికి తెలంగాణ టూరిజం వారి హరిత హోటల్ ఇక్కడే అందుబాటులో ఉంది. ఏడుపాయల వన దుర్గమ్మ, పిలిస్తే పలికే ఇలవేల్పు. భక్తులు తమ కష్టాలను చెప్పుకుని, తల్లి, నా కోరిక తీరితే నీకు మొక్కు చెల్లించుకుంటాను,
అని వేడుకుంటారు. సంతానం కలగాలనో, పంటలు బాగా పండాలనో లేదా తమ కుటుంబం చల్లగా ఉండాలనో కోరుకున్న భక్తులు ఆ కోరిక నెరవేరగానే అత్యంత భక్తిశ్రద్ధలతో ఇక్కడికి చేరుకుంటారు. తమ కృతజ్ఞతకు ప్రతీకగా అమ్మవారికి ఇష్టమైన మేకపోతులను, కోళ్లను ఇక్కడ బలి ఇచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఏడుపాయల యాత్రలో వనదుర్గమ్మ దర్శనం ఎంత ముఖ్యమో, ఆ పక్కనే ఉన్న గుట్టపైన కొలువైన ఎల్లమ్మతల్లి దర్శనం కూడా అంతే ముఖ్యం. కింద ఉన్న వనదుర్గమ్మను దర్శించుకుని ఆ తరువాత ఈ గుట్టపైకి చేరుకుని ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తేనే ఏడుపాయల యాత్ర సంపూర్ణమవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎల్లమ్మ తల్లిని ఇక్కడ రేణుకాదేవి స్వరూపంగా దుర్గమ్మకు తోడుగా ఉంటూ ఈ ప్రాంతాన్ని రక్షించే గ్రామదేవతగా భక్తులు కొలుస్తారు. ఈ గుట్టపైకి చేరుకోవడానికి చక్కటి మెట్లమార్గముంది. చుట్టూ పచ్చని అడవి, స్వచ్ఛమైన గాలి మధ్య పైకి ఎక్కుతుంటే ఆ ప్రయాణం మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుంది. పైకి చేరుకున్న తరువాత అమ్మవారిని దర్శించుకుని ఒక్కసారి కిందకు చూస్తే మంజీరా నది 7 పాయలుగా విడిపోయి పచ్చని అడవిగుండా ప్రవహించే ఆ అద్భుతమైన దృశ్యం చూసి తీరాల్సిందే. ఆ ప్రకృతి రమణీయతను చూడటానికి 2 కన్నులూ చాలవు. కాబట్టి మీరు ఏడుపాయలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కొద్దిగా సమయం కేటాయించి గుట్టపైనున్న ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోండి. అలాగే అక్కడి నుండి ప్రకృతి అందాలను ఆస్వాదించండి. గుట్టపైన ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న భక్తులు అక్కడే ఉన్న పవిత్రమైన మునిపుట్టను దర్శించుకోవడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. సప్తఋషులు సంచరించిన ఈ పుణ్యభూమిలో పుట్టరూపంలో సాక్షాత్తు ఆ నాగదేవత మరియు మునులు కొలువై ఉన్నారని భక్తుల నమ్మకం. చుట్టూ పచ్చని అడవి, ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ మునిపుట్ట దగ్గర గడిపితే ఒక వింతైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. మునిపుట్టను దర్శించుకున్న తర్వాత మనం చూడాల్సిన మరో అద్భుతమైన విశేషం శ్రీ పరశురామస్వామి సన్నధి. ఏడుపాయల స్థల పురాణంలో ఈ గుట్టకు ఒక అత్యంత భావోద్వేగమైన చరిత్ర ఉంది. సప్తఋషుల్లో ఒకరైన జమదగ్ని మహాముని ఆశ్రమం ఇక్కడే ఉండేదని ప్రతీతి. పురాణాల ప్రకారం తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు తన తల్లి రేణుకాదేవి శిరస్సును ఖండించాడు. ఆ తరువాత మాతృహత్యా పాపాన్ని పోగొట్టుకోవడానికి పరశురాముడు ఈ గుట్టకింద ప్రవహిస్తున్న పవిత్ర మంజీరా నదిలోనే స్నానం ఆచరించి తన గొడ్డలికి అంటిన రక్తపు మరకలను కడుక్కున్నాడని స్థానికులు చెబుతారు. ఆ పౌరాణిక ఘట్టానికి సాక్ష్యంగా తల్లి ఎల్లమ్మ కొలువైన ఈ గుట్టపైనే కొడుకైన పరశురాముడు కూడా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నాడు. ఈ చరిత్ర తెలిసిన ప్రతి భక్తుడి మనసు ఒక్కసారిగా ఆ పురాణకాలంలోకి వెళ్ళిపోక మానదు. కొత్తగా వాహనం కొన్న ప్రతి భక్తుడు, అది కారు అయినా ద్విచక్ర వాహనమైనా, ముందుగా ఈ పవిత్ర క్షేత్రానికి తీసుకువచ్చి వనదుర్గమ్మ ఆశీస్సులు కోరుకుంటారు. ఇదండి మన ఏడుపాయల వనదుర్గామాత అద్భుతమైన చరిత్ర మరియు విశేషాలు. ఈ వీడియో ద్వారా మీరు ఒక చక్కని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో మనస్సును హత్తుకునే ఆధ్యాత్మిక చారిత్రక విశేషాలను మీ ముందుకు తీసుకురావడానికి మీ ప్రేమ, ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ అద్భుతమైన చరిత్రను మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బెల్ ఐకాన్ సింబల్పై క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. అప్పుడే మేము చేసే ప్రతి కొత్త వీడియో మీ వరకు వస్తుంది. ఆ ఏడుపాయల వనదుర్గామాత చల్లని దీవెనలు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.